ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చిందా? అంటే వచ్చిందనే చెప్పాలి. ఇండియాలో నియంతృత్వ పాలన కోసం బీజేపీ అడుగులు వేస్తూ ఉంది. ఎలాగో చెప్తాను. ఇండియా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ అకౌంట్స్ అన్నీ సీజ్ చేసేసారు. ఎందుకంటే 6 years బ్యాక్ వాళ్ళు ట్యాక్స్ కట్టలేదనేసి ఇప్పుడు ఆ అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేదు, దేనికి కూడా డబ్బులు పెట్టేంత డబ్బులు మా దగ్గర లేదు, ఇప్పుడు అకౌంట్స్ సీజ్ చేశారు, 5-6 ఏళ్ల కిందట నోటీస్ ఇచ్చి ఇప్పుడు సీజ్ చేశారు అని చెప్పారు. రాహుల్ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. కొంచెం ఎమోషనల్గానే అనిపించింది ఆ ప్రెస్ మీట్. ఒకసారి అందరు చూడండి, యూట్యూబ్లో అవైలబుల్లోనే ఉంది. ఇంకా బీజేపీ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన రోజే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయించింది. ఎందుకంటే ఆ న్యూస్ హైలైట్ అవ్వాలనేసి. అలాగే అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ అకౌంట్స్ సీజ్ చేయించింది. ఎన్నికల సమయం దగ్గరలో ఉండగా డబ్బు అనేది బలం. ప్రతిపక్షంలో ఇలాగ డబ్బు లేకుండా చేయడాన్ని ఏమంటారు? అపోజిషన్ లేకుండా చేసుకోవాలని చూస్తోంది బీజేపీ. అది ఇండియా ప్రజాస్వామ్యానికి చాలా హానికరం, నియంతృత్వ పాలన అయిపోతుంది తర్వాత. ఈ విషయం మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.